మాట్లాడండి. మాది ఆమ్దాల గ్రామం. మేము ఇక్కడ ఫ్లాట్లు కొన్నాం, 30 మంది కొన్నాం ఇక్కడ ఫ్లాట్లు. మేము పక్క టీడీపీ క్యాండిడేట్లు, కానీ పయ్యావుల కేసు మాకు రైట్ హ్యాండ్. కానీ ఇక్కడే మా భూమిని కబ్జా చేస్తారంటే రేపు పత్రం మేము ఎవరు తాగిపోవాలి. ఇంకా చిన్న పని తాగిపోయినాము, చిన్న పని చెప్పేసినాడు మాకు, మీ ఎక్కడ పోండి అని. ఆ ధైర్యం మీద మేము ఉన్నాము. ఇంకోసారి ఇట్లా పనులు చేయొద్దండి ఎవరే కానీ, ఇది పద్ధతి కాదు. ఎవరైనా ఒకటే, రైతు అయిన తర్వాత ఎంత కష్టపడి ఉంటాడో వాడు, రైతు ఎట్లు కొని ఉంటాడో వానికే అర్థమవుతుంది. అది కొన్నవానికి అర్థమవుతుంది, కబ్జా చేసేవానికి అర్థం కాదు. ఒక్కసారి ఆలోచన చేసుకొని మీరు రావద్దండి, ఇట్లా దానిలోకి పట్ట భూములకి రావద్దండి దయచేసి చెప్తున్నాం. పరంపోగా అయితే మీరు ఏమని చేసుకోవచ్చు, పట్ట భూములకి మీకు అమ్మనాడు ఎవడో రమ్మను తోలుకొని రైట్కే, మేము అమ్మినాడు మాకు ఎవడు అమ్మినాడు వాడిని మేము తోలుకొస్తాము ఇటుకే. ఇది లెక్కసారము. కానీ ఎవరితోనే అగ్రిమెంట్, ఏ అగ్రిమెంట్ ఏంది అగ్రిమెంట్? రా అయిపోతుంది, రా ఇదే ఉన్నాము, రా ఫ్లాట్లో ఉన్నాము. ఇష్ట పత్రాలు ఎవరైతే కొన్నారో వాళ్ళని తోలుకొని రా. నువ్వు నీకు అమ్మనోళ్ళనే, మేము అమ్మనోళ్ళు మేము తోలుకొసుకుంటాం. ఇక్కడ వాళ్ళకి అమ్మనోళ్ళు మాతో ఉన్నారు, వాళ్ళు మళ్ళీ మాకు అమ్మనోళ్ళు మాతో ఉన్నారు. మీకు అమ్మనోళ్ళు ఎవరున్నారో తోలుకొని రా నువ్వు. ఇది కానీ అనవసరంగా టీడీపీ క్యాండిడేట్ని దెబ్బతీయొద్దన్నా నువ్వు పార్టీని, దయచేసి మొక్కు చెప్తున్నాను.